ఏంటి నేను వియత్నాం వచ్చా అనుకుంటున్నారా? పాస్పోర్ట్ ఉన్న ట్రిప్పులకి వెళ్ళని నాలాంటి బతుకుతున్న వాళ్ళకి వియత్నాం వాళ్ళే మన హైదరాబాదీస్ కి వాళ్ళ టేస్ట్ ఏంటి, వాళ్ళ ఐటమ్స్ ఎలా ఉంటాయని ఇంట్రొడ్యూస్ చేయడానికి హ్యాపీ టీ వాళ్ళు ఈ రోజు మన అమీర్పేటలో అయితే గ్రాండ్ లాంచ్ చేసేసారు. మరి నేనైతే ఈ రోజు ఇక్కడికి వచ్చేసాను. అండ్ వీళ్ళ మెనూ చూస్తే అసలు ఏం ఆర్డర్ ఇవ్వాలో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం ఇంత చదివితే మనం ఇక్కడ ఉండే వాళ్ళం కాదు కాబట్టి. అయితే ఇందులో ఏదైతే ఎక్కువ కలర్ఫుల్ గా ఉందో నేనైతే అది ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా. మరి చూద్దాం. అండ్ yes, one more. Yeah, థ్యాంక్ యూ. ఎస్, అంబియన్స్ బాగుంది, హాస్పిటాలిటీ బాగుంది, ఐటమ్స్ ఎలా ఉంటాయో అయితే వెయిట్ చేద్దాం. 2 minutes లో వచ్చేస్తుంది. ఫైనల్లీ ఆర్డర్ అయితే ఇచ్చేసాను. మరి మన దగ్గర ఉన్న కొన్ని స్టార్టర్స్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, కాకపోతే వీళ్ళ మేకింగ్ అనేది డిఫరెంట్ ఉంటుందంట. మరి వీళ్ళ టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాము. అయితే ఈ కెఫే వచ్చేసరికి అంబియన్స్ బాగుంది, కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి, హాస్పిటాలిటీ బాగుంది, మెనూ కూడా చాలా బాగుంది. మరి ఇప్పుడు అస్సలు ఆలస్యం లేకుండా నేను ఆర్డర్ చేసిన డిష్ టేస్ట్ ఎలా ఉంటాయో చూసేద్దాం. ఎస్, సో నాకు ఏం ఆర్డర్ చేయాలో తెలియక నేను 3 బెవరేజెస్ అయితే ఆర్డర్ చేశాను. మరి ఇవి ఎలా ఉన్నాయి టేస్ట్ చూద్దాం. చూడ్డానికి అయితే భలే వెరైటీగా ఉన్నాయి, కలర్ఫుల్ గా కూడా ఉన్నాయి. మరి వావ్, అంటే కోల్డ్ కాఫీ టేస్ట్ ఉంది, కాకపోతే ఇందులో మరి ఏం ఇంగ్రీడియంట్స్ వేసారో నాకు వియత్నాంలో అయితే తెలియదు కాబట్టి, కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. కైండ్ ఆఫ్ బబుల్ టీ లాగా బబుల్స్ కూడా ఉన్నాయి, బట్ ఇట్స్ కంప్లీట్ మిల్క్ ప్రొడక్ట్ అనుకుంటా. టేస్ట్ చాలా చాలా బాగుంది. వేరే లెవెల్ టేస్ట్. ఎస్, సో స్టార్టర్స్ లో నేను మరీ హెవీగా వెళ్ళిపోకుండా స్వీట్ గా సింపుల్ గా ఆర్డర్ చేశాను. నగ్గెట్స్ అండ్ ఆనియన్ రింగ్స్ అయితే మనకు వచ్చేసాయి, ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి, అవి కూడా వస్తున్నాయి. ఈ లోపు ఇవైతే టేస్ట్ చేద్దాం. ఐ లవ్ మయోనీస్. చాలా 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 బాగుంది. మెయిన్ గా ఏంటంటే అస్సలు ఆయిల్ లేదు, ఇలా మేకింగ్ బాగుంది, ప్రెజెంటింగ్ బాగుంది, టేస్ట్ అయితే అసలు అదిరిపోయింది. ఐ లవ్ ఇట్. ఎస్, అండ్ నెక్స్ట్ కమింగ్ టు వెజ్ నగెట్స్. ఆ వెజ్లో ఏముంది, నాన్ వెజ్ అంతా అని చెప్పే మీ నాన్ వెజ్ లవర్స్ కోసం ఇది. వెజ్లో కూడా ఐటమ్స్ ఉంటాయి, ఆ ఐటమ్స్ ఇక్కడైతే అదిరిపోయాయి. ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ అన్ని స్టార్టర్స్ కూడా మేము టేస్ట్ చేయడం జరిగింది. ఒక్కదానికి మించి ఒకటి టేస్ట్. ఎంత హైజీన్ ఉన్నాయంటే అసలు లిటరల్లీ ఇవన్నీ కూడా ఆయిల్ ఫుడ్ అయినా కానీ అస్సలు ఆయిల్ లేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. వెజ్ అండ్ నాన్ వెజ్ 2 ఐటమ్స్ కూడా ఉన్నాయి, 2 కూడా అదిరిపోయాయి. సో డెఫినెట్లీ ఈ కెఫేకి అయితే 80s and 90s వాళ్ళకి స్టార్టర్స్ అయితే చాలా బాగా నచ్చుతుంది. అండ్ జెన్జీస్ కి అయితే బెవరేజెస్ పీక్స్ లో ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ అన్ని కూడా జెన్జీ రిలేటెడ్ బెవరేజెస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి. అండ్ 80s 90s వాళ్ళు వస్తే తప్పకుండా ఈ స్టార్టర్స్ అయితే ట్రై చేయండి. ఎస్, సో యాజ్ ఆఫ్ నౌ నేనైతే వెజ్ లో నగెట్స్, వెజ్ స్టిక్స్, చికెన్ నగెట్స్, చికెన్ వింగ్స్, చికెన్ స్టిక్స్ ఇవన్నీ అయితే ఇక్కడ ట్రై చేయడం జరిగింది. మరి మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఈ ఐటమ్స్ ట్రై చేస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ సెక్షన్లో చెప్పేసేయండి. సో ఎస్, మన ఈ యూనిక్ హ్యాపీ టీ కెఫే ఓనర్ మల్లారెడ్డి గారు మనతో ఉన్నారు. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మేడం, బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎందుకు సార్ కెఫే స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన వచ్చింది? యాక్చువల్గా మేడం, ఇండియాలో ఏమవుతుందంటే మనకి స్టార్ బక్స్ కానీ లేదా మన కాఫీ డే ఇవన్నీ 350 అబోవ్ మెనూ ఉంటాయి. ఏదైనా చిన్న చిన్న మీటింగ్స్కి 1-to-1 మాట్లాడుకున్నా 800-1000 రూపీస్ బిల్ అవుతుంది అనమాట. ఇదేంటంటే కొంచెం మిడ్ రేంజ్ ప్రోడక్ట్, మనకి 300-350 రూపీస్లోనే మనం యాక్చువల్గా ఇద్దరు కూర్చొని హ్యాపీగా మీటింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఆ మిడ్ రేంజ్ ప్రోడక్ట్ గ్యాప్ ఉందనిపించింది. వియత్నాం వెళ్ళి చూసి వచ్చాం, మంచిగా అనిపించింది. దట్టు మన తెలంగాణ ఏపీ పీపుల్
కాఫీ కన్నా టీ మీద ఎక్కువ ప్యాషన్ ఉంటుంది దానివల్ల. సో ఇక్కడ డేటింగ్ చేసే వాళ్ళు రావచ్చు, బిజినెస్ టాక్స్ వాళ్ళు కూడా రావచ్చు, డైటింగ్ చేసే వాళ్ళు రాకండి అంతేనా? సో అంటే ఎందుకు సార్ వియట్నాం ప్రోడక్ట్ నే మీరు సెలెక్ట్ చేసుకున్నారు? యాక్చువల్గా వియత్నాం కాఫీ టీ చాలా యూనిక్ అనమాట. కొంచెం ప్రీమియం ఉంటుంది, ఆ ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు యంగ్స్టర్స్ జెన్జీ అంటారు కదా, వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వియత్నాం ప్రోడక్ట్స్ మీద. సో బిజినెస్ విత్ స్మార్ట్ ప్లాన్ అన్నమాట ఇది. జెన్జీ కిడ్స్ కి మెయిన్ గా రియల్ గా అంటే వీళ్ళ మెనూలో ఏదైతే ఉందో డిషెస్ ప్రజెంట్ బోబా, మచ్చా ఈ ఫ్లేవర్స్ ఉన్నాయి కదా, ఇవి బాగా ఇండియాలో పాపులర్ అవుతున్నాయి. మన దగ్గర బోబాకి సంబంధించిన చాలా అంటే చాలా టైప్స్ ఉన్నాయి అన్నమాట. ఎస్ సార్, చూసాం. మెనూ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. చాలా వెరైటీస్ ఉన్నాయి, అన్ని కూడా వియట్నాం ఐటమ్స్ ఉన్నాయి అందులో అని చెప్పేసి అని కూడా చెప్పారు. అయితే లొకేషన్ మనకి అమీర్పేటలో చూస్ చేసుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా? యాక్చువల్గా ఏంటంటే నేను చదువుకుంది కూడా ఇక్కడే అమీర్పేటలోనే. నేను చదువుకునేటప్పటి నుంచి ఏదైనా యంగ్స్టర్స్ ఎప్పుడైనా కూర్చొని ఒక 10 నిమిషాలు టైం స్పెండ్ చేయాలంటే ఈ అమీర్పేట ఎస్ఆర్ నగర్లో కావాల్సినంత క్రౌడ్ ఉంది, యంగ్స్టర్ క్రౌడ్స్. అలాగే ఎక్కడ స్పెండ్ చేయడానికి మంచి ప్లేస్ లేదనిపించింది నేను చదువుకునేటప్పుడు. ఆ గ్యాప్ ఇప్పుడు ఫిల్ చేస్తున్నా అనిపిస్తుంది. లేదు, మీరు చదువుకున్నప్పుడే కాదు సార్, ఇప్పటికీ కూడా కూర్చోవాలంటే ఆ గల్లీలో కెఫేల పక్కన, టీ టైం పక్కన కూర్చోవాలి. కానీ మంచి కెఫే ఎఫర్టబుల్ బడ్జెట్లో, దానికోసం. ఎగ్జాక్ట్లీ, ప్రైజెస్ కూడా చాలా ఎఫోర్డబుల్ ఉన్నాయి. ఐటమ్స్ అన్ని కూడా మనకి ఇంటర్నేషనల్ ఐటమ్స్ ఉన్నాయి. నిజంగా అంబియన్స్ తో పాటుగా ఐటమ్స్ అన్ని కూడా టేస్ట్ అండ్ ఆల్రెడీ ఇందాకనే మీకు రివ్యూస్ కూడా ఇచ్చాను. ది ఎగ్జాక్ట్ ప్లేస్ యంగ్స్టర్స్ కి అండ్ జెన్జీస్ కి అయితే ఇది ద ప్రాపర్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో మీది మెయిన్ యూఎస్పీ ఏంటి సార్? మెయిన్ యూఎస్పీ ఆల్ కోల్డ్ టీస్ అండ్ కాఫీస్ ఉంటాయి. ప్లస్ దీంట్లోనే ఫ్లేవర్స్ అనమాట, మచ్చా, బోబా, రకరకాల ఫ్లేవర్స్ ఉన్నాయి అనమాట. యాక్చువల్గా నేను జెన్జీ కాదు, జెన్జీకి ఇంకా బాగా తెలిసి ఉంటుంది ఈ విషయాలన్నీ. యంగ్స్టర్స్ ఒకసారి విజిట్ చేస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని అయితే నేను చెప్పగలుగుతాను. ఒకసారి వస్తే రిపీట్ కస్టమర్స్ అవుతారని నాకు కాన్ఫిడెన్స్. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండ్ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎస్, సో వియట్నాం ని మన హైదరాబాద్ కి తీసుకొచ్చిన హ్యాపీ టీ ఫౌండర్ వాళ్ళ యొక్క డిషెస్ తోటి మన హైదరాబాదీస్ కి ఆ టేస్ట్ ఏంటని చూపించడానికి మనతో పాటు ఉన్నారు హ్యాపీ టీ ఫౌండర్ యుపి. సో హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? I'm so happy today because there's the time that we opened the first store in Hyderabad, India. Yes, so wish you all the very best and hearty congratulations for that, ma'am. So when it was started, Happy Tea? Happy Tea was established in 2017 in Vietnam. It's started with a very small multi cart, and then until now we have more than 160 stores in Vietnam, and we also have a store in the Philippines also, and now here are the first store in Hyderabad, India. Yes, so how many you are planning in Hyderabad now? With our master franchise India, they plan to have more than 300 to 500 here in India. It will be definitely once when the Gen Z kids will have the taste here, automatically your brand will go for many franchises. Exactly. Yeah. So what's your main specialty? What's your USP? The USP of Happy Tea is that when you look at the menu, there's a lot of category that you can choose. We have Vietnamese milk tea, we have Vietnamese fruit tea, and also Vietnamese coffee, Yes. which you can't find in another store. The second one is that all of the drinks we make it together with the rock sugar. All the sweetness that you feel that is come from the rock sugar is not come from the granulated one. So it's also very good for your health. So rock sugar is good for health also. Yeah, that's it. So I think in international that is the two unique selling point for Happy Tea. So how do you think that your brand will get a good name here in Hyderabad? How do I think that we have a good name here? Yes. I think because this is the first time Vietnamese milk tea coming from India. So we will try our best to give the customer with the good drinks and the good service also. So I think with that two things can make our have a good name here in India. Yes. So yes, exactly. These are the main points which we already discussed, and I have tasted that egg coffee, right? Yeah. ఎగ్ కాఫీ అనగానే ఎవరికైనా ఇట్లా ఫ్యూజ్ ఎగిరిపోతాయి. కాకపోతే ఎగ్ కాఫీ అనేది టేస్ట్ చాలా చాలా బాగుంది. కెన్ యూ ప్లీజ్ బ్రీఫ్ మీ రిగార్డింగ్ దట్, వాట్ ద ఇంగ్రీడియంట్స్ వి హావ్ యూజ్డ్ ఇన్ దట్? Egg coffee is a very famous coffee now in the world, and also they are the well known for the Vietnamese coffee right now.
At coffee, they have two style. You can use the original one is the hot egg coffee, but here we also bring the ice egg coffee that you can try both. And with the egg coffee, there will be contain Vietnamese coffee with condensed milk and also the egg foam on the top, which is very creamy, and you will feel very the mixing between the coffee and the egg cream will let you feel like I don't know how to describe it. Actually, but the taste is too good. Like it tastes like cheese. Yes. అసలు ఎగ్ లాగా ఉండదు, లైక్ అది చీజ్ లాగా ఉంది. ఆ టేస్ట్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడికి వచ్చినప్పుడు అయితే మస్ట్ అండ్ షుడ్ ట్రై చేయండి అది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ Rippy. I wish you all the very best for your success. Thank you so much. Thank you. And if you like the new drinks, you are Gen Z, and you are the person who really like to explore the new thing, just come to the store to explore all of the drinks here. Thank you, India, for choosing Happy Tea. థ్యాంక్ యూ. ఎస్, సో చూసేసారు కదా, మరి ఈ రోజు లాంచ్ అయిన మన హ్యాపీ టీకి అయితే మేము వచ్చేసాము, టేస్ట్ చూసేసాము, మీకు రివ్యూస్ ఇచ్చేసాము, అండ్ అలానే ఓనర్స్ అండ్ ఫౌండర్స్తో కూడా మాట్లాడేసాము. మరి జెన్జీస్కి ఇది చాలా బాగుంటుంది ప్లేస్ అని చెప్పేసి అని అయితే మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి జెన్జీస్ అస్సలు లేట్ లేకుండా మన మైత్రివనం ఆపోజిట్లో ఉన్న హ్యాపీ టీకి అయితే మీరు విజిట్ చేయండి. ఇక్కడ ఉన్న ఐటమ్స్ టేస్ట్ చేసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బై బాయ్.